హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి C23 రెగ్యులేషన్ డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి హాఫ్ సబ్ట్రాక్టర్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో హాఫ్ యాడర్ అలానే ఫుల్ యాడర్ చూసాం కదా. ఈ వీడియోలో హాఫ్ సబ్ట్రాక్టర్ గురించి చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద లాజిక్ సింబల్ ఆఫ్ హాఫ్ సబ్ట్రాక్టర్. It consists of two inputs A and B and two outputs difference and borrow. This is the circuit diagram of half subtractor. Okay, here use the three gates: XOR gate, NOT gate and AND gate. Okay, the two inputs of XOR gate is A and B, and this is the output, that is the difference is the output of XOR gate. ఓకేనా, ఇక్కడ మనకి చూస్తే నాట్ గేట్ యూజ్ చేసాము. ఈ నాట్ గేట్కి ఇన్పుట్ ఏంటండి? A is the input of NOT gate. నెక్స్ట్ నాట్ గేట్ అవుట్పుట్ ఈజ్ గివెన్ టు ద ఇన్పుట్ ఆఫ్ అండ్ గేట్. నెక్స్ట్ బారో అంటే అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఏంటి? బిఏ అని రిప్రజెంట్ చేసాం. ఇక్కడ రాసాను చూడండి, డిఐ అంటే డిఫరెన్స్ కదా. దేనికి? ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ వచ్చి డిఐ. దేనికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఇన్పుట్స్ ఏకి బికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఏ ఎక్స్ఆర్ బి అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అండ్ గేట్ అవుట్పుట్ బిఏ అని రిప్రజెంట్ చేసాం కదా, బారోని. బిఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ అండ్ గేట్కి టూ ఇన్పుట్స్ ఏంటండి? ఒక ఇన్పుట్ ఏమో బి, ఇంకో ఇన్పుట్ ఏంటి? ఏ. బట్ ఏకి ఇక్కడ ఏం కనెక్ట్ చేసాం? నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ వరకు ఏమవుతుంది? ఇన్పుట్ ఏ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ నాట్ గేట్ కనెక్ట్ చేసామో ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది? ఏ బార్ అవుతుంది. అందుకే బిఏ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి అని వేసాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ టేబుల్ చూద్దాం. ఈ ఫంక్షనల్ టేబుల్లో మనకి టూ ఇన్పుట్స్ కదా, టూ ఇన్పుట్స్ అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి 0 0 0 1 1 0 1 1 తీసుకున్నాము. డిఫరెన్స్ అంటే ఏంటి? అవుట్పుట్ ఎక్స్ఆర్ అవుట్పుట్ డిఫరెన్స్ తీసుకున్నాం కదా, అంటే ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ వేస్తాము. ఓకే, ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ ఏంటంటే సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్స్ అనేవి 0 వస్తాయి. సేమ్ ఇన్పుట్ మీన్స్ జీరోస్ అన్నా ఉండొచ్చు, వన్స్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ టూ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి, అంటే 0 ఉన్నాయి. అలానే ఇక్కడ టూ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? సేమ్ 1 ఉన్నాయి. అవుట్పుట్ ఏమైంది? జీరోస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 0 1 ఉన్నప్పుడు 1 వచ్చింది, అలానే 1 0 ఉన్నప్పుడు 1 వచ్చింది. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎక్స్ఆర్ గేట్. ఇది నథింగ్ బట్ డిఫరెన్స్. నెక్స్ట్ అండ్ గేట్ అవుట్పుట్ వచ్చేంటి? బిఏ బారో. ఓకే, ఇది ఇక్కడ మనం ఏమన్నాం? ఏ బార్ ఇంటూ బి. ఇది మనకి ఓన్లీ ఏనే. ఓకే, అదే మనం ఇప్పుడు ఏ బార్ తీసుకుంటే ఏమవుతుంది? 0 ఉన్న ప్లేస్లో 1 1 0 0 అవుతుంది. ఇది ఏ బార్. ఇక్కడ మనకి ఏంటి? బిఏ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి, అంటే ఈ వాల్యూస్ని ఇంటూ బి వాల్యూస్ వేయాలి. 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0. ఓకేనా, ఇది మనకి బారో అండ్ గేట్ అవుట్పుట్. ఇప్పుడు ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ని గేట్ లెవెల్ మోడలింగ్లో అలానే డేటా ఫ్లో మోడలింగ్లో ఎలా రాస్తామో చూద్దామండి. అంటే ఆ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. ఓకే, గేట్ లెవెల్ మోడలింగ్కి వచ్చేప్పటికి ఫస్ట్ గేట్ లెవెల్ మోడలింగ్ అయినా డేటా ఫ్లో మోడలింగ్ అయినా ఫస్ట్ ఏం చేస్తాము? మాడ్యూల్ రాసి మాడ్యూల్ నేమ్ రాస్తాము, తర్వాత పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఓకే, మాడ్యూల్ అని రాసాము. నెక్స్ట్ మనం తీసుకున్నది ఏంటండి? హాఫ్ సబ్ట్రాక్టర్ కాబట్టి హెచ్ఎస్ అని రాసాము. ఇక్కడ పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేసాము. ఈ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అన్నీ కలిపే రాస్తామండి. ఏ బి డిఐ బిఏ. ఓకే, మొత్తం ఇన్పుట్ అవుట్పుట్స్ కలిపి ఇవన్నీ. నెక్స్ట్ మళ్ళీ ఇండివిజువల్గా రాస్తామన్నమాట. అంటే ఇన్పుట్స్ ఏంటి అలానే అవుట్పుట్స్ ఏంటి అని. ఇన్పుట్స్ ఏంటి? ఏ అండ్ బి ఆర్ ద ఇన్పుట్స్ కాబట్టి ఇన్పుట్ ఏ కామా బి అని రాసాము. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి? డిఫరెన్స్ అండ్ బారో ఆర్ ద అవుట్పుట్స్ కాబట్టి అవుట్పుట్ అని డిఐ కామా బి అని పెట్టాం. నెక్స్ట్ ఒక వైర్ని యూజ్ చేసాము కదా, ఎక్కడ యూజ్ చేసాము? నాట్ గేట్ దగ్గర యూజ్ చేసాము. ఓకే, ఒక్కసారి మీరు సర్క్యూట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం వైర్ డబ్ల్యూ తీసుకున్నాం కదా, ఆ వైర్ని రాసాము. నెక్స్ట్ మనం ఇంకేమేం గేట్స్ తీసుకున్నాము? నాట్ గేట్ ఉంది ఇక్కడ, అలానే ఎక్స్ఆర్ గేట్ ఉంది, అండ్ గేట్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ఆర్ గేట్ తీసుకుంటే ఎక్స్ఆర్ గేట్కి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 ఇన్పుట్స్ ఏబి కదా అది. నెక్స్ట్ మనం గేట్ ఇన్స్టంటేనియస్ రాసేటప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ గేట్ ప్రిమిటివ్ ఉంటుంది, తర్వాత ఇన్స్టెన్స్ నేమ్ ఉంటుంది, తర్వాత అవుట్పుట్ ఉంటుంది, తర్వాత ఇన్పుట్స్ ఉంటాయి కదా, అది సింటాక్స్ కదా. అలా చూసుకుంటే ఈ ఎక్స్ఆర్ గేట్కి మనం గేట్ ఇన్స్టంటేనియస్ రాయాలి అంటే ఏం రాస్తాము? ఫస్ట్ ఎక్స్ఆర్ అని రాస్తాము. ఇది నథింగ్ బట్ గేట్ ప్రిమిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాన్స్ నేమ్ అంటే గేట్ G1 అని రాస్తాము. నెక్స్ట్ అవుట్పుట్ మెన్షన్ చేస్తాము, తర్వాత ఇన్పుట్స్ అనేవి మెన్షన్ చేస్తాము. అవే ఇక్కడ రాసాం చూడండి. వైర్ తీసుకున్నాము, దాన్ని ఇంటర్నల్ నెట్ ఆర్ వైర్ అంటాం కదా.
నెక్స్ట్ నాట్ గేట్ని గేట్ 1గా రిప్రజెంట్ చేసాము. ఓకే, దానికి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అంటే W ఈజ్ ద అవుట్పుట్, A ఈజ్ ద ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ W అని తీసుకోవచ్చు, లేదంటే ఏ బార్ అని కూడా తీసుకోవచ్చు. అంటే సేమ్ తీసుకోకుండా ఇలా W A అని పెట్టాము. నెక్స్ట్ XOR గేట్ తీసుకున్నాము. ఆ XOR గేట్ని గేట్ 2 అని రిప్రజెంట్ చేసాము. ఇది ఏమవుతుందంటే గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇది ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చి అవుట్పుట్, తర్వాత ఇన్పుట్స్. అంటే XOR గేట్ అవుట్పుట్ ఏంటి, డిఫరెన్స్ DA. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి, A, B ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ XOR గేట్. నెక్స్ట్ అండ్ గేట్ ఈజ్ ద థర్డ్ గేట్, అంటే G3 అని రాసాము. అవుట్పుట్ వచ్చి బారో, ఇన్పుట్స్ వచ్చి ఏంటి, అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏంటి అంటే W, B. ఓకే, ఎండ్ మాడ్యూల్. ఇదంతా ఏంటి, గేట్ లెవెల్ మోడలింగ్. గేట్ లెవెల్ మోడలింగ్లో ఏదైతే మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుందో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్, ఏది ఇంత లైన్ కూడా వదలకుండా ఎలా కనెక్ట్ చేసామో, వైర్ ఎక్కడుంది మొత్తాన్ని కలిపి ఇక్కడ రాస్తాం. ఓకే, అంటే ప్రాసెస్ అంతా ఇది ఏం ప్రాసెస్ చేస్తాము, ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటామని ప్రాసెస్ అదే ఉంటుంది. బట్ డేటా ఫ్లో మోడలింగ్లో కొంచెం అంటే షార్ట్ అవుతుంది అనమాట. అన్ని ఇన్స్ట్రక్షన్ అంటే అన్ని లైన్స్ ఉండదు మీకు, ప్రోగ్రామ్ అని కోడ్ అనేది అన్ని లైన్స్ ఉండవు. ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఇది డేటా ఫ్లో మోడలింగ్ కదా. డేటా ఫ్లో మోడలింగ్లో కూడా ఫస్ట్ మాడ్యూల్ అని రాస్తాము, హాఫ్ సబ్ట్రాక్టర్. నెక్స్ట్ DF ఈజ్ ద డేటా ఫ్లో పోర్ట్ లిస్ట్. పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ని. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇన్పుట్స్ ఏంటో రాస్తాము ఇండివిజువల్గా, అంటే సపరేట్గా. అలానే అవుట్పుట్స్ ఏంటో రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం చేసింది ఏంటి, ఏమేమి గేట్స్ని యూజ్ చేసాము, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము, అంటే ఆ గేట్స్లో XOR ఆపరేషన్లో ఏమేమి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి, అలానే అండ్ గేట్లో ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ రాసాం. బట్ మన ఫైనల్గా డిఫరెన్స్ బారో ఉంది కదా, అక్కడ ఏ ఆపరేషన్ అంటే ఈ డేటా ఫ్లో మోడలింగ్ అనేది లాజిక్ ఫంక్షన్ అనమాట. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్ అనేది ఏంటి, లాజిక్ అసైన్మెంట్ ఆర్ లాజిక్ ఫంక్షన్. ఇలా పెట్టుకోండి ఇక్కడ, ఇది లాజిక్ అసైన్మెంట్. ఇక్కడ అసైన్ డిఫరెన్స్ అండ్ XOR గేట్, దేనికి ఇన్పుట్స్కి A అండ్ B కదా, అందుకే Aకి Bకి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసాము అని ఈ సింబల్ వేసాము. XOR ఆపరేషన్ అంటే చెప్పాను కదా ఇలా వేస్తాము, అండ్ ఆపరేషన్ అంటే ఇలా వేస్తాము, ఆర్ అయితే ఇలా వేస్తామని. ఓకే, నాట్ అయితేనేమో ఇలా వేస్తాము. ఓకే, నెక్స్ట్ అసైన్ BA అంటే బారోకి మనం ఏమేమి కనెక్ట్ చేసాము, ఒక ఇన్పుట్ ఏమో ఇక్కడ మనకి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమని రాసాము, బారోకి W, B అని రాసాం. అంటే అండ్ గేట్కి 2 ఇన్పుట్స్ ఏంటి అంటే W, B అని రాసాం. బట్ ఇక్కడ అలా రాయలా, ఇక్కడ ఏమని రాసాం, మనకు ఒకసారి సర్క్యూట్ చూడండి. సర్క్యూట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏమేమి వచ్చినాయి, ఏ ఉంది, ఇది ఇన్పుట్ కదా. ఇక్కడ నాట్ గేట్ కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమైంది, A బార్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ ఏమైంది, B అయింది. బట్ గేట్ లెవెల్ మోడలింగ్లో ఏం చేసాము, ఈ అండ్ గేట్కి ఇన్పుట్స్ అంటే ఏమేమి రాసాము, W అండ్ B అని రాసాము, అంతేగాని A బార్ అండ్ B అని రాయలేదు. బట్ డేటా ఫ్లో మోడలింగ్లో ఏమని రాస్తున్నాము, A బార్ అని రాస్తున్నాం. ఎందుకు A బార్ అని రాసాము, అక్కడ ఎందుకు రాయలేదు అంటే ఈ డేటా ఫ్లో మోడలింగ్లో లాజిక్ అసైన్మెంట్ అంటున్నాం కదా, అంటే లాజికల్ ఫంక్షనింగే రాయాలి. అందుకే W అని రాయకుండా ఇలా ఏకి నాట్ గేట్, అంటే నాట్ అంటే ఈ సింబల్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, ఇలా అంటే A బార్ అనమాట మీనింగ్. ఈ బారోకి అంటే అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏంటి అంటే A బార్ అండ్ B. ఓకే, ప్రతి ఒక్క లైన్లో మీకు ఇలా సెమీకోలన్తో రిప్రజెంట్ చేయాలి అండి, కంపల్సరీ. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. ఓకే, దిస్ ఈజ్ ద హాఫ్ సబ్ట్రాక్టర్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్. అలానే ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా సేమ్ ప్రొసీజర్స్, ఏవైనా కూడా గేట్ లెవెల్లో అయితేనేమో మొత్తం ఆ సర్క్యూట్లో ఉన్న ప్రతి ఒక్క కనెక్షన్ని, ప్రతి ఒక్క ఇన్పుట్స్ అన్నిటిని మెన్షన్ చేస్తాము. అంటే ఆ గేట్ లెవెల్ మోడలింగ్ చూడగానే మనకు అర్థమవుతుంది అక్కడ సర్క్యూట్లో ఏమేమి ఇన్పుట్స్, ఏమేమి అవుట్పుట్స్ అని, ఎన్ని గేట్స్ ఉన్నాయి అని. బట్ డేటా ఫ్లో మోడలింగ్లో మన లాజిక్ అనేది కన్సిడర్ చేస్తాము. అలానే అసైన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, నేను ఫుల్ సబ్ట్రాక్టర్ చెప్పట్లేదు, సేమ్ ప్రొసీజరే కాబట్టి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మల్టీప్లెక్సెస్ గురించి చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.